నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆధ్యాత్మిక గుట్టపై వెలిసిన ప్రాచీన శైవ క్షేత్రం. ఇక్కడ స్వయంభూగా కొలువుదీరిన సిద్ధేశ్వరుని కోరిన కోరికలు వెంటనే తీరుతాయని నమ్మకం. ఇంతకీ ఆ మహిమాన్విత శైవ క్షేత్రం ఏంటి, ఎక్కడుంది అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. పరమశివుడికి మరో రూపమే సిద్ధిభైరవుడు. హనుమకొండ నుండి పద్మాక్షి వెళ్లే దారిలో సిద్ధిభైరవుని ఆలయం ఉంది. ప్రస్తుతం మనం సిద్ధిభైరవుని ఆలయం దగ్గర ఉన్నాము. సిద్ధిభైరవునికి సంబంధించిన ప్రత్యేకత ఏంటో పైకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుని భయంకర స్వరూపం భైరవుడు. సాక్షాత్తు ఆయన కొలువుదీరిన క్షేత్రం హనుమకొండ జిల్లాలో ఉంది. బస్ స్టాండ్ దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ ఆధ్యాత్మిక గుట్టపై ఆయన భక్తులకు దర్శనమిస్తారు. ప్రసిద్ధ పద్మాక్షి ఆలయానికి వెళ్లే మార్గంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సుమారు 1200 ఏళ్ల కిందట, అంటే చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ విషయం అక్కడి శిలా శాసనాల్లో లిఖించబడి ఉంది. సిద్ధి భైరవుడితో పాటు లక్ష్మీదేవి, గణపతులు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. రాజేందర్, మేము వర్ధన్నపేట నుండి వచ్చాము. ఇది ఇప్పటికి రావడం రెండవసారి అండి. మొదటిసారి 2023లో వచ్చాము. చాలా గుర్తింపు నోచుకునే ప్రదేశం అని చెప్పొచ్చు. ఇది ఎందుకు గుర్తింపు నోచుకోలేదో తెలియదు. ఎందుకనంటే ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ ఇంతకుముందు లేవు. ఒక 2-3 ఇయర్స్ నుండి చాలా డెవలప్మెంట్స్ మనకి జరిగాయి ఇక్కడ. సిద్ధలగుట్ట, హనుమద్గిరి గుట్టగా పేరొందిన ప్రాంతం ఇది. చుట్టూ ఆహ్లాదకరమైన ప్రదేశం, కొండలు, చెట్లు. చాలా ఫ్యామిలీతోని వచ్చి దర్శించుకొని మంచిగా ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం. హనుమద్గిరి గుట్ట పేరు మీదగానే హన్మకొండ అనే ప్రాంతం మనకి పట్టణం వెలిసింది. వరంగల్ కంటే పురాతనమైన నగరంగా ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. సిద్ధుల గుట్ట, హనుమద్గిరి గుట్టగా పేరొందింది. సిద్ధులు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు కాబట్టి సిద్ధుల గుట్టగా వెలసిల్లింది. ఈ సిద్ధభైరవ టెంపుల్ని మనం దర్శించుకుంటే మనకి విజయం దక్కుతుందని ప్రసిద్ధి. ఇక్కడే ఇంకా మనకి హనుమాన్ టెంపుల్, కొత్తగా రిస్టోర్ చేసిన శివాలయం, చాలా చూడదగ్గ ప్రదేశాలు. 2 ఇయర్స్ క్రితం వచ్చాము. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ప్రస్తుతం ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ అయితే మనం చూస్తున్నాం. ఇక పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారట. అంతేకాదు వారి కోరిక మేరకే శివుడు భైరవుడుగా వెలిశాడని పురాణ గాథ. అలా సిద్ధులు నివసించిన ప్రాంతం కాబట్టి దాన్ని సిద్ధుల గుట్టని, వారు పూజించిన ఆ శివయ్యను సిద్ధభైరవ స్వామిగా కొలుస్తారు భక్తులు. ఈ గుట్టపై ఎటు చూసినా శిలారూపాలే దర్శనమిస్తుండటం విశేషం. సాధారణంగా భైరవుడు భయంకర రూపంలో దర్శనమిస్తాడు. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, నాగాభరణంతో ఉంటాడు. ఆయన 4 చేతులలో శూలం, ఖడ్గం, పుర్రె, డమరుకం ఉంటాయి. కాలభైరవుని క్షేత్ర పాలక అని కూడా పిలుస్తారు భక్తులు. ఇక ఈ ఆలయంలో భైరవ స్వామి దిగంబరునిగా దర్శనమిస్తారట. నా పేరు కృష్ణ అండి. మాది వెస్ట్ గోదావరి. నేను నెల్లూరులో పనిచేస్తున్నాను. ఇక్కడ శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయంటే వరంగల్ విజిట్ చేద్దామని వచ్చామండి టెంపుల్ని. వచ్చినప్పుడు బ్రహ్మ భద్రకాళి టెంపుల్తో పాటు ఇక్కడ దగ్గరలో ఉన్న వరంగల్ టూరిజం విజిట్ చేసాం. మన రామప్ప గుళ్ళు, కోట గుళ్ళు అవి చూసుకుని ఈరోజు పొద్దున్నే సిద్ధేశ్వరం, పద్మాక్షి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడికి వచ్చామండి. కాలభైరవ టెంపుల్ చూద్దామని. ఇలా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇవన్నీ దర్శించుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో వరంగల్ టూరిజం విజిట్ చేయాలని చెప్తాను. దర్శించుకున్నాం. సిద్ధభైరవుని, కొండమైన కాలభైరవ స్వామి టెంపుల్ చూసాం, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ చూసామండి. కొండమైన చాలా ప్రశాంతంగా ఉంది. బయట అంత ఎండగా ఉన్నా కూడా ఈ రాళ్ల మధ్యలో చల్లటి గాలి వస్తుంది. నీట్గా మెట్లు కూడా చాలా బాగున్నాయండి. ఎంత తక్కువ మంది వస్తున్నా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి. బట్ ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాను వరంగల్ టూరిజం విజిట్ చేసిన వాళ్ళందరూ. ఇక్కడ పూజారులు ఉంటూ నిత్యం పూజలు జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను. తద్వారా ఇక్కడ ఎక్కువ ప్రజలు వస్తారని. అలాగే ఉన్న ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. మెట్ల మార్గం అయితే చాలా బాగుంది, నీట్గా. గుట్టపైకి వెళ్లే నడక మార్గంలో భక్తులకు ముందుగా ఆంజనేయ స్వామి, శివుడి ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంది. చివరిగా సిద్ధ భైరవుని ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ భక్తులు అమావాస్య రోజున గుమ్మడికాయలతో సిద్ధి భైరవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయానికి వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు.
సిద్ధి భైరవుణ్ణి పూజిస్తే అన్ని విజయాలు కలుగుతాయని, కోరిన కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం. హాయ్, నా పేరు శ్రీరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా హైదరాబాద్లో ఉంటాను. రీసెంట్గా మా ఫ్రెండ్స్ విజిట్కి వెళ్ళినప్పుడు భద్రకాళి టెంపుల్ వరంగల్లో ఉందని చెప్తే చూడడానికని వీకెండ్ వచ్చాము. ఇక్కడ దగ్గరలో పద్మాక్షి అమ్మవారి టెంపుల్, ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయని చెప్పారు లోకల్స్. సో చూడడానికి ఇక్కడ వచ్చాము. హైట్ చాలా కొండల్లో చాలా నీట్గా ఉంది. ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తున్నారు, ప్రజాదరణ లేదు పెద్దగా. మిగతా వాళ్ళకి కూడా తెలిస్తే అందరూ వచ్చి చూస్తానికి చాలా మంచి ప్లేస్ అని అనుకుంటున్నాను. అది చాలా చల్లగా ఉంది. ఎంత ఎండ ఉన్నా కూడా ఈ కొండల మధ్యలో ఉండడం వల్ల చాలా చల్లగాలితో ఇక్కడంతా బాగా, మెట్లు కూడా చాలా తక్కువే ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ప్లేస్ కూడా చాలా బాగుంది చూడడానికి. అంటే కొద్దిగా టెంపుల్ అయితే ఎక్కువ మందికి తెలిసినట్లేదు, కొద్దిగా ప్రమోషన్ లాంటివి చేసుకుంటే ఇక్కడికి ఇంకా ప్రజాదరణ పెరుగుద్ది. అంటే ప్రస్తుతానికి అయితే చాలా తక్కువ మంది రావడం వల్ల పూజారులు ఇలాంటి ఏమీ లేకపోవడం. ఇక్కడ మేమైతే ఈ వీకెండ్లో పద్మాక్షి టెంపుల్ కూడా సిద్ధేశ్వర ఆలయంకి వెళ్ళాము. సిద్ధేశ్వర ఆలయంకి వెళ్ళగానే పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, వెళ్ళమని చెప్తే పైకి వచ్చాము. వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంతో సిద్ధి భైరవంతో పాటు ఇటు విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, హనుమంతుడు ముగ్గురు కొలువై ఉన్నారు. ఈ సిద్ధి భైరవుని దర్శించుకోవడానికి వరంగల్ ప్రాంతం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ సిద్ధి భైరవుని దర్శించుకోవడం వల్ల విజయం లభిస్తుందన్న ప్రగాఢ నమ్మకం కలిగి ఉంది. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.